నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు సభ్యుల లొల్లి ముదిరి పాకాన పడుతోంది. మొన్న వార్డు సభ్యులు చేసిన వ్యాఖ్యలను కొంతమంది వార్డు సభ్యులు తీవ్రంగా ఖండించారు. పెట్రోల్ బంక్ ఎన్ఓసి విషయంలో వార్డు సభ్యులు ఎవరిని సర్పంచ్ అన్నయ్య గౌడ్ భయభ్రాంతులకు గురి చేయలేదంటూ ప్రెస్ మీట్ లో చెప్పారు వార్డు సభ్యులు. ఫస్ట్ సంతకాలకని ఎవరు చదువురాని వాళ్ళని సంతకాలకని తీసుకుపోయి సంతకాలు పెట్టించారు. వాళ్ళు ఏంటిదని అడిగితే ఇది సంగతి అని అంటే దానికి అది మాకు నచ్చలేదు, దాన్ని వ్యతిరేకించినాం. మేము ఎవరు సర్పంచ్ భయపడితే కాదు, ఎవరు భయపడితే మేము భయపడలేదు. మాకు ఏంటి అది విషయం ఏదన్నా తెలిసి మేమే దాన్ని వ్యతిరేకించినాం. కావాలని వాళ్ళు రాజకీయంగా ఎదుగుతాడని కావాలని ఏదన్నా కక్షలు ఉంటే ఏదన్నా బయట ఫేస్ టు ఫేస్ తెలుసుకొని వాళ్ళు, కానీ రాజకీయంగా ఎదుగుతాడని ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. పెట్రోల్ బంక్ విషయంలో గౌరవనీయులు సర్పంచ్ గారు వార్డు మెంబర్స్ ని బెదిరించడం కానీ భయపెట్టడం కానీ జరగలేదు. సర్పంచ్ గారి రాజకీయ అభివృద్ధిని చూడలేక కొందరు ఈ వాదన చేస్తున్నారు, కానీ ఇది చాలా తప్పు. బెదిరించడం మేము చిన్నపిల్లలం కాదు. ఏది తప్పు ఏది కరెక్టో మాకు తెలుసు. సర్పంచ్ చేసిన వ్యతిరేకం ఆయన పడిరాని వాళ్ళు ఏదో వ్యతిరేకం కొద్ది సర్పంచ్ మీద కావాలని చేసిండ్రు వాళ్ళు. వాళ్ళతోటి మేము అందరం కూడా బయలుగాము. పెట్రోల్ పంప్ గురించి మన సర్పంచ్ సాబు కరెక్టే చేస్తున్నారు. అందరికి చెప్పి 16 మంది వార్డు నంబర్లోనూ అందరికీ తెలిసే చేస్తున్నారు. ఇది కావాలని సర్పంచ్ సాబుకి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పెట్రోల్ బంక్ విషయంలో సర్పంచ్ గారు 16 మంది వార్డు నంబర్లకు సలహా ఇచ్చే ఎన్ఎస్సి ఇచ్చుడు జరిగింది. అన్ని ఇంతకుముందు గతంగా అంటడి పుష్పలత సర్పంచ్ ఉన్నప్పుడు పాత పెట్రోల్ బంక్ 2 పర్మిషన్ ఇచ్చినప్పుడు 5,000 ఒకటి 10,000 ఒకటి పర్మిషన్ రిసిప్ట్ కడిగే ఉండే. ఇప్పుడు 70,000 రూపాయలు ఇచ్చి రిసిప్ట్ కడి చేయించిన గ్రామ పంచాయత్కు. సర్పంచ్ గారు ఏం తప్పు చేస్తలేరు. మా 16 మంది నిర్ణయం తీసుకొని ఆయన చేస్తాడు చేసిన. సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని గణేష్ యూత్ మండపం వద్ద బుధవారం రాత్రి మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. చింతామణయే ఓం గణపతయే నమః. 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 సుల్తానాబాద్ లోని హనుమాన్ నగర్ లో గణేష్ మండపం వద్ద 51 రకాల నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. తయే నమః. ఓం గణపతయే నమః. ఓం గణపతయే నమః. ఓం గణపతయే నమః. నమో గిరిజాత్మజాయ నమో వరదరాజాయ నమో బల్లాళేశ్వరాయ నమో మహాగణపతయే ఓం గణపతయే నమః. ఓం గణపతయే నమః. ఓం గణపతయే నమః.
సాగు భూమిని లాక్కోవద్దంటూ వేడుకుంటున్నారు నేతకాని కులస్తులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో 1971లో వీరికి ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 గుంటలు ఎకరం చొప్పున పట్టాలు అందజేసింది. అప్పుడు కొందరు ప్రభుత్వ భూమిని సాగు చేసే క్రమంలో అప్పటి సర్పంచ్ అటు భూమిలో మామిడి మొక్కలు నాటించి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంచారు. దీంతో వారు భూమి కోల్పోయారు. కొన్నాళ్లకు 295 సర్వే నెంబర్లో ఇదే కమ్యూనిటీకి చెందిన 30 కుటుంబాలు 20 ఎకరాల స్థలంలో మామిడి మొక్కలను నాటారు. గతంలో రెవెన్యూ అధికారులు సైతం అనుమతి లేదంటూ దాడులు నిర్వహించారు. గుంట స్థలం లేని దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ దళిత కుటుంబాలకు ఎకరాల స్థలాన్ని ఇస్తానని చెప్పిన మాటలను నిజం చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలన్నారు సర్పంచ్ వెంకటయ్య. అక్రమంగా మామిడి మొక్కలను తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు దళితులు. 1971లో కొంతమందికి మా ఎస్సీ కుటుంబాలకు మనిషికి 20 గుంటల చొప్పున, కొందరికి 2 ఎకరాల చొప్పున పట్టాలు ఇచ్చింది. అది 12 ఎకరాల భూమి ఈ వరకు మాకు ఇచ్చింది. దాని ప్రకారం మేము కొన్ని సంవత్సరాలు చేసుకోగా దాన్ని మా పాత సర్పంచి తోటను ఆక్రమించి గ్రామ పంచాయతీకి చేసిండు. మేము మామిడి చెట్లు పెంచాలంటే సంవత్సరం పెరిగిన చెట్లను గ్రామ సర్పంచి పుర్రెల వెంకటయ్య, ఉప సర్పంచ్ ముత్యం లచ్చయ్య, వార్డు మెంబర్లు కలిసి దౌర్జన్యంగా ఈ చెట్లను పీకేసి గత 30-40 ఏళ్ళ కిందనే పట్టాలు ఇచ్చారు. అయితే మేము ఇక అప్పుడు మాకు ఇక తెలివి ఉండగా అప్పుడు ఇట్లా బెదిరించి మమ్మల్ని అట్లా ఇట్లా చేస్తే ఇక ఉండి మాకు గెలవ సాదాక మేము విడిచిపెట్టుకున్నాం. అయితే ఇప్పుడు అన్నా ఇంట్లో పెట్టుకుందామని మేము పెట్టినాం. హఠాత్తుగా వచ్చి మీరు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని సర్పంచ్ వచ్చి హఠాత్తుగా 6 నంబర్లు ఉప సర్పంచ్ వచ్చి పీకేసింది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళితులకు కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూమి ఇస్తారని ప్రకటించారు. సంవత్సరం కింద వచ్చిన సర్పంచ్ ఏం చేస్తారంటే, మీ నేతకాని సంఘానికే ఈ ఎస్సీలకే ఈ భూమి ఎందుకు ముప్పిరితోట గ్రామానికి మొత్తం వర్తించాలని చెప్పి దౌర్జన్యంగా మా తోట పెట్టుకున్న చెట్లనన్నీ అక్రమంగా పీకేసింది సార్, దౌర్జన్యంగా. దయచేసి ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. అది ఇస్తారో ఇయ్యరో తెలియదు, కానీ మేము పెట్టుకున్న 10 ఎకరాల ల్యాండ్ మాత్రం మాకు జరిగేలా పట్టాలు ఇప్పించి మాకు ఆదుకోవాలని కోరుతున్నాం. దయచేసి ఈ మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా దళితులకు మనిషికి 3 ఎకరాలు కాకుండా మా 40 కుటుంబాలకు మనిషికి 20 గుంటలు ఇదే మేము సాగు చేసుకునే ల్యాండ్ మాకు పట్టాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. భూమి లేని నిరుపేదలైన అర్హులందరికీ భూమిని కేటాయిస్తామన్నారు సర్పంచ్. మీరు మొన్న తోటకెళ్ళి మీరు చెట్లని వీకేసిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు మీ మీద. మా మీద ఆరోపిస్తే మేము ఒక బాడీ పోకున్నాం అందరం. ప్రజలు వచ్చారు, మీరు 8 నెలల సుంది మీరు తోట పెట్టిన కానీ దాన్ని మీరు ఏం ముట్టుకుంటలేరు, మీరు 5 లక్షలు 10 లక్షలు తీసుకునేప్పటికే మీరు దాని జోలికి పోతలేరు, అందు గురించి మీరు పోతారా పోరా అని మా మీద పోరు చేశారు. ఎవరు మీ కమిటీ? ఊళ్ళో మీ పాలవర్గం ఊళ్ళో మమ్మల్ని చేశారు. చేసిన తర్వాత మేము అందరం కలిసి మేము పైసలు తీసుకోలేని పోయినాం. మనిషికి ఒక 2-3 చెట్లు పీకేసినాం. కాదు, దానికి సంబంధించి రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు కదా, మరి మీరు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు చెట్లు పీకడం అంటే? వీడికి 8 నెలల మేము అవి ఇయ్యబట్టి ఏవి కలెక్టర్కి ఒకటి ఇచ్చినాం, ఆర్డీఓ ఒకటి ఇచ్చినాం, ఎంఆర్ఓ ఒకటి ఇచ్చినాం, పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చినాం, 4గురికి ఇచ్చినాం. వాళ్ళు ఇంత కూడా చర్య తీసుకుంటలేదు. అంటే ప్రజలందరూ కలిసి మీరు పోతారా పోరా, మీరు కూడా పైసలు తీసుకున్నప్పటికనే మీరు ఊకుంటారు అని వాళ్ళు గొడవ చేస్తుంటే మేము అక్కడికి వెళ్ళినాం. రైట్, ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు మరి వాళ్ళకి? దాన్ని లేని వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ భక్తులకు అయితే ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు నిలబడి ఇప్పిస్తాం. అంటే ఇదివరకు పట్టాలు ఉన్న వాళ్ళకైతే దాంట్లో ఇప్పిస్తాం. దీనిపై సమగ్ర సర్వే చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు తహసీల్దార్ ప్రసాద్. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కొంతమంది వచ్చి అసలు వాళ్ళకు పట్టాలు ఎటువంటి పట్టాలు లేకుండా అక్రమంగా సాగు చేస్తున్నారని చెప్పి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో వర్గం వాళ్ళు కూడా మాకు గతం లోపల పట్టాలు ఇచ్చిండ్రు, అందుకే మేము సాగు చేసుకుంటున్నామని వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి 295 సర్వే నంబర్లు 136 ఎకరాల 13 గుంటలు ఉన్నది. అయితే దానికి ఆనుకునే రేకల్దేవపల్లె గ్రామ శివారుకు సంబంధించిన అది 167 సర్వే నంబరు, అది కూడా 281 ఎకరాలు ఉన్నాయి. మొత్తం 417 ఎకరాలు సర్వే చేస్తే కానీ వాస్తవంగా ఎవరికి గతం లోపల పట్టాలు ఇచ్చిండ్రు, పట్టాలు లేకుండా ఎవరు సాగు చేస్తున్నారు అనేది ఆ సర్వే సమగ్రంగా నిర్వహిస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి
సర్వే నివేదిక ఆధారంగా చట్టపరంగా తగు చర్యలు కైకొనని. సుల్తానాబాద్ లోని పూసాల రోడ్ల గల గణేష్ నగర్ లో వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ లోని గౌడ వీధిలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. నమః సిద్ధి వినాయకాయ నమః చింతామణయే ఓం గణపతయే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అంటే మరి అదెంత అన్ని దానాల కన్నా గొప్పది దానం గొప్పది కాబట్టి మరి వీరందరూ కృషితో ఇవాళ మరి ఎస్ఐ గారు కూడా వీరికి సహకరించిరట. మరి వీరు కూడా ఆ వినాయకుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్టైర్యాలు ఇచ్చి వారికి అన్ని విధాల సమకూర్చాలని కూడా నేను ఆ గణేష్ను ప్రార్థిస్తూ గౌడ వీధిలోని గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ గారు శ్రీ రామకృష్ణ గారు సహకరించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్ లోని హనుమాన్ నగర్ లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకుముందు వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజాత్మజాయ నమో వరదరాజాయ నమో బల్లాళేశ్వరాయ నమో మహాగణపతయే
శ్రీవారి సినిమా హాల్ సమీపంలో గణేష్ మండపం వద్ద 51 రకాలతో నైవేద్యాలను ప్రదర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలు తీసుకొచ్చిన వారికి ఉత్సవ కమిటీ బహుమతుల్ని అందజేసింది. नमो विघ्नेश्वराय नमः सिद्धिविनायकाय नमः चिन्तामणये సుల్తానాబాద్ మండలం మియాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా పంగ సరిత ఎన్నికైనట్లు తెలిపారు. సరిత ఎన్నిక పట్ల మాజీ సర్పంచ్ అరకుటి ఫకీర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ జోగు శ్రీనివాస్, వెంగళ వెంకటేష్, చీకటి శ్రీనివాస్ గౌడ్ పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు సుల్తానాబాద్ మండల వికలాంగుల సంఘం నేతలు. సుల్తానాబాద్ లో మీట్ ది ప్రెస్ లో వికలాంగులు మాట్లాడారు. మాదిగ హక్కుల సంఘం నేత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఆయనని ఎవరు విమర్శించలేదు. ఇంతవరకు విమర్శించుడు సరైనది కాదని మేము వికలాంగుల సంఘం తరఫున నేను హెచ్చరిస్తున్నాను. ఇక ముందు కూడా వారిని విమర్శించైతే ఊపుకుండేది లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.